భక్తకోటి ఎంతో ఆర్తితో ఎదురు చూస్తున్న శుభగడియ వచ్చేసింది. ఏడాది పొడవునా శ్రీగంధపు పైపూతలో ఉండి ఒక్కనాడు మాత్రమే భక్తులకు అందించే తన నిజరూప దర్శనానికి సింహాద్రినాథుడు సైతం అంతే ఆత్రంతో సంసిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 3 రోజులుగా గంధం లేపనాన్ని విసర్జించేందుకు వీలుగా స్వామివారు జలాభిషేకాన్ని స్వీకరిస్తున్నారు. వైశాఖ శుద్ధ తదియ పర్వదినం సందర్భంగా నరహరి నిజరూప దర్శన భాగ్యం శుక్రవారం భక్తులకు కలగనుంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుప్రభాత సేవతో అర్చకులు స్వామివారిని మేల్కొల్పుతారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనం, ఋత్విగ్వరణం, పంచకలశ ఆవాహన చేస్తారు. ఒకవైపు ఘంటానాదం జరుగుతుండగా పండితులు చతుర్వేదాలు పారాయణ చేస్తుండగా అర్చక పెద్దలు అంతరాలయంలోకి ప్రవేశించి వెండి బొరిగలతో శ్రీగంధాన్ని పొత్తి వస్త్రాన్ని అత్యంత సున్నితంగా తొలగించి వరాహ నరసింహుడిని నిజరూపంలోకి తీసుకువస్తారు. వరాహ వదనంతో మానవ శరీరంతో సింహవాలంతో దర్శనమిచ్చిన స్వామివారికి తిరుమంజనం చేస్తారు. పట్టు వస్త్రాలతో పాటు శిరస్సు, హృదయం పైన సుగంధభరిత పచ్చిగంధం ముద్దలను అలంకరిస్తారు. అనంతరం ఆరాధన చేసి శీతలం, వడపప్పు, ఫలాలు ఆరగింపు చేసి మంగళాశాసనం పూర్తి చేస్తారు. ఆలయంలో పూర్వాచారాన్ని అనుసరించి వ్యవస్థాపక ధర్మకర్తల కుటుంబ సభ్యులైన పూసపాటి వంశీయులు శ్రీగంధం చెక్క, పట్టు వస్త్రాలు సమర్పించగా అధికారులు, అర్చకులు వీరికి తొలి దర్శన భాగ్యాన్ని కల్పించడంతో చందనయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వారి ప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. చందనోత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి జరగనున్న సహస్ర ఘటాభిషేకం వేడుకకు శ్రీ వైష్ణవ సంప్రదాయ ఆచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి హాజరు కానున్నారు. ఈయనతో పాటు 300 మంది శ్రీ వైష్ణవ స్వాములు గంగాధర నుండి ప్రకృతి జలధారను కడవలతో తీసుకువచ్చి సహస్ర ఘటాభిషేకం జరిపించనున్నారు. నిజరూప దర్శనం అనంతరం వరాహ నరసింహుడికి సమర్పించే శ్రీగంధం సిద్ధమైంది. ఉద్యోగులు, భక్తులు ఎంతో శ్రమించి భక్తి శ్రద్ధలతో 32 కిలోల చందనం చెక్కలను అరగదీసి సేకరించిన సుమారు 120 కిలోల పచ్చిగంధంలో వైదిక పెద్దలు సుగంధ ద్రవ్యాలను కలిపి సిద్ధం చేస్తారు. పొత్తి వస్త్రంతో కలిపి స్వామివారికి సమర్పించనున్నారు. అంతకుముందు స్వామివారు నిజ రూపంలోకి వచ్చిన తరువాత తొలుత సమర్పించనున్న శ్రీగంధం ముద్దలను కూడా సుగంధ ద్రవ్యాలను కలిపి వైదిక పెద్దలు సిద్ధం చేశారు.